వినరు. ఆయన యొక్క కృప కోసము నీకు మనకి ఒక పాత్ర కావాలట. ఆ పాత్ర అర్హమైన పాత్ర మనకు కావాలి. ఎంత అర్హమైన పాత్ర అనేది మనకి ఎంత అర్హమైన పాత్ర మనం కావాలో అది ఈరోజు గారు చెప్తున్నారు. అంటే మనకున్న అర్హత ఏమిటి? ఆయన ఆ బాబా యొక్క కృపని పొందడానికి మనకున్న అర్హత ఏమిటి? మన అర్హతని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాలను కూడా దీంట్లో ఆయన చెప్పారు. ముఖ్యంగా దాంట్లో ఆయన ఆ విధంగా తెలియచేస్తూ, దాంట్లో ఈ జీసస్ క్రైస్ట్ దగ్గరున్న ఇద్దరు పార్సీయులు అంటారు వాళ్ళని. పార్సీయులు అనంటారు. ఆ పార్సీయులిద్దరూ బాగా తెలివైన వాళ్ళు. ఈ పార్సీయులిద్దరూ వాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఆ చుట్టూ ఉన్న జాలారి బృందం అంటే అంతా జీసస్ క్రైస్ట్ చుట్టూ కూడా అంత జనసామాన్యం ఉండేది ఆయన చుట్టూ. సో, వాళ్ళందరూ ఆ జనసామాన్యం అంతా ఇంత గొప్పవాళ్ళు, ఇంత తెలివైన వాళ్ళు వచ్చి జీసస్ క్రైస్ట్‌కి సమర్పణ అయిపోయారు అని వాళ్ళు చాలా సంతోషించారట. అయితే ఈ పార్సీయులు వచ్చిన వాళ్ళు వచ్చిన కారణం వేరే. వాళ్ళేంటంటే, వాళ్ళు అర్థం చేసుకున్నారు జీసస్ క్రైస్ట్ చాలా శక్తిమంతులు అని చెప్పేసి శక్తిమంతుడు అని అర్థం చేసుకొని, ఆయన కృప ఉంటే ఆయన శక్తి మనకు లభిస్తుంది అని గ్రహించి, ఆయనకి సేవ చేస్తే ఆయన కృప మనం పొందుతామని గ్రహించి, వాళ్ళు జీసస్ క్రైస్ట్‌ని సేవ చేయడానికి ఒప్పుకున్నారు. అది ముందుకొచ్చారనమాట. జీసస్ క్రైస్ట్‌కి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఒక కొన్ని రోజుల పాటు జీసస్ క్రైస్ట్‌కి సేవ చేసిన తర్వాత, ప్రతిరోజు జీసస్ క్రైస్ట్‌ని అడుగుతూ ఉన్నారు. అయ్యా! మాకు మీ శక్తినివ్వండి, లేపోతే మీ కృప మా మీద చూపించండి. ఆ రహస్యమైన నామాన్ని, భగవంతుడి నామాన్ని మాకు చెప్తే, మేము దాన్ని బట్టి శక్తిని పొంది, ఈ మానవాళికి ఎంతో సేవ చేస్తామని చెప్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, "నాయనా మీకు అర్థం కావట్లేదు. ఆ శక్తులన్నీ అనవసరం మీకు. మీకు కాబట్టి ఆ భగవంతుడిని ప్రేమించండి చాలు. ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమిస్తే మీకు ఇంకా అదే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గము. ఏ విధమైన శక్తులు మీకు అవసరం లేదు. ఈ శక్తులన్నిటి ఏదైనా మీరు శక్తులు పొందినట్టయితే అవి మీకు ఆటంకాలవుతాయి భగవంతుడిని చేరడానికి" అని చెప్తాడు జీసస్ క్రైస్ట్. అయితే వాళ్ళు రోజు వినరు. నసపెడుతూనే ఉంటారు. అలా రోజుకోసారొచ్చి నసపెడుతూనే ఉంటారు. ఆ నసపెడుతూ ఉంటే ఇంక జీసస్ క్రైస్ట్ భరించలేక, సరే నాయనా భగవంతుడి నామాన్ని మీకు చెప్తాను. అంటే ఆ రహస్యమైన ఆ శక్తిని పొందే మార్గాన్ని మీకు చెప్తానని, ఆ భగవన్నామాన్ని ఆయన వాళ్ళకి చెప్పి, ఆ తర్వాత ఏమంటారంటే, ఇక మీదట మీ తోవ మీది, నా తోవ నాది అని చెప్పేసి అనంటారనమాట. వాళ్ళిద్దరు పార్సీలు ఒక తోవంబడి ఎళ్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి ఒక పెద్ద ఎముకల గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్టను చూసి వాళ్ళనుకుంటారన్నమాట. ఓహో! ఇది ఆ ఒక పెద్ద జంతువుది అని అనుకుంటారన్నమాట. భయంకరమైన జంతువుదని. అయితే మనకి శక్తులొచ్చాయి గదా! ఆ శక్తుల్ని మనం పరీక్షిద్దామా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు ఒకసారి అనుకోని వాళ్ళేం చేస్తూ ఉంటారంటే, ఆ భగవత్ నామం అంటే మనకు మంత్రంలాగా భగవత్ నామాన్ని తీసుకుంటారు. ఆ భగవద్నామాన్ని తీసుకునేసరికి ఆ మొత్తం ఎముకలన్నీ దగ్గరికి చేరిపోతాయి. ఆ ఎముకల మీద రక్తమాంసాలు ఏర్పడతాయి. అదొక పెద్ద భయంకరమైన జంతువుగా ఏర్పడుతుందనమాట. వాళ్ళు ఇంకేదో మాట్లాడే లోపల ఆ ఏర్పడిన ఆ విధంగా ఆ ప్రాణం పొందిన జంతువు వీళ్ళిద్దరి మీద ఎగిరి గెంతేసి మొత్తం వాళ్ళిద్దరిని చంపేస్తుందనమాట. చంపేసి తినేస్తుంది. అంటే అంటే మన శక్తులు మననే తినేస్తాయి అని చెప్పడం చూడండి. అంటే శక్తులు మనము భగవంతుడు దగ్గరికి చేరేటప్పుడు మనకి శక్తులు లభిస్తాయి. కానీ, ఆ శక్తులు మనని ఆటంకపరుస్తాయి అనే విషయాన్ని బాబా ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగిందనమాట. చూడండి ఇది. సో, ఇక్కడ మనకేంటవుతుందంటే, ఈయన ఈరోజు గారు చెప్తున్నారు. యూ సీ వాట్ ద డిఫికల్టీస్ ఇన్ చూసావా? ఈ పరిస్థితుల్లో ఏ కష్టం ఉందో మీరొకసారి అర్థమయిందా? వెన్ హి ఈస్ ఇన్ అవర్ మిస్ట్ we lose sight of him, and what is more important is to recognize him and to begin to love him. మనకున్న కష్టం ఏంటంటే ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయనను గుర్తెరగం అన్నమాట. కానీ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే భగవంతుడిని మన మధ్యలో ఉన్నప్పుడు ఆయనను గుర్తించి ఆయనని ప్రేమించగలగాలి. అది మనం చేయాల్సిన పని మొట్టమొదటి పని ఇట.
అంటే మన మధ్యలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడిని గుర్తెరిగి ఆయనని ప్రేమించడం ప్రారంభించాలి. And or for his grace to flow to us, make us recognize him, and for that we have to struggle from this very moment, so that next time we may be able to recognize him and get closer to him. అంటే ఆ భగవంతుడి యొక్క కృప మన మీద ప్రసరించాలంటే మనము ముందు ఆయనను గుర్తించాలి కదా! ఆ గుర్తించి ఆయనను మనం ఆరాధించాలి. అంతే కదా! ఇప్పుడు భగవంతుడు బాబా మన మధ్యలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ రోజుల్లో మనం చూడండి బాబా యొక్క వివిధ దశల్లో ఒకసారి చూస్తే మీకు చాలా స్పష్టత అసలు మీకు మామూలుగా మనం మన జీవితాన్ని, అవతారుడి యొక్క జీవితాన్ని మన జనసామాన్యం మనం. ఆయన అవతారుడు. ఆ జీవితాలను కంపేర్ చేసుకుంటే మనం ఒక్కసారి చూసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న ఇప్పుడు మనం 15, 16 ఏళ్ల వయసులో ఎవడైనా మన చుట్టూ పెద్ద మనలో లీడర్ కింద ఎవరైనా రికగ్నైజ్ చేశారా? పోనీ చేశారనుకుందాం. కానీ భగవంతుడుగా రికగ్నైజ్ చేశారా? అది అన్నమాట అక్కడ. అంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించగలిగే ఆ యొక్క కృప గూడా ఆయనే ఇవ్వాలి. అది రుచి గారు చెప్తున్నారు. ఆ దివ్యత్వాన్ని గ్రహించగలిగే కృప కూడా ఆయనే ఇచ్చారు వాళ్ళకి. అందుకనే మొట్టమొదటి రోజుల్లో మెహర్ బాబాలో ఆ భగవంతుణ్ణి చూసిన వారందరూ ఆయన స్నేహితులు. ఆయనకందరూ స్నేహితులే కదా! వాళ్ళందరూ. కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది చిన్నవాళ్ళు, వీళ్ళందరూ స్నేహితులే ఆయనకి. గని కానివ్వండి, లేకపోతే లట్టు కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళు కస్బాపేట వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత బాబా యొక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్నేహితులు కానివ్వండి, లేకపోతే మాసాజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాబాలు ఆ దివ్యత్వాన్ని గ్రహించారు. మనము మన స్నేహితులు నేను దేవుడినంటే వాళ్ళు ఒక్కొక్క ఫ్రెండ్ ఏం చేస్తాడంటే లాగి పెట్టి వరుస పెట్టి ఒక్కొక్కడు వాయించేస్తాడు చెంపలు. సో ఇది చాలా కష్టమైన అది చాలా కష్టమైన, చాలా అద్భుతమైన విషయం. నెక్స్ట్ ఫస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ మండలి. నెక్స్ట్ జనరేషన్ మండలి ఎవరెవరు? ఈరోజు గారు. అంటే నెక్స్ట్ 1930స్‌లో వచ్చిన మండలి. ఆ 30స్ మండలి అంతా ఫారినర్స్ వచ్చారు కొంతమంది. నొరీనా మ్యాచ్‌బిల్, ఈరోజు వీళ్ళందరూ ఈ సెకండ్ జనరేషన్ మండలిలో వచ్చారన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే నేను మండలిని డివైడ్ చేయట్లేదు. నేను కాలాన్ని డివైడ్ చేసి చెప్తున్నాను. అంటే ఈ కాలంలో ఇలా జరిగింది. ఈ కాలంలో బాబా యొక్క మండలిగా వీళ్ళున్నారు. ఈ కాలంలో బాబా యొక్క మండలిగా వీళ్ళున్నారని చెప్పేసి చెప్తున్నాను. ఈ వీళ్ళని చూస్తే మీరు చూడండి ఇంకా పవర్‌ఫుల్‌గా వాళ్ళు బాబా యొక్క పని చేశారు. ఇరుచి గారు కానీ, నొరీనా మ్యాచ్‌బిల్ కానీ, కిట్టి డేవి కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా పవర్‌ఫుల్‌గా బాబా యొక్క పని చేశారు వీళ్ళందరూ. సో ఇది ఆ తర్వాత వచ్చిన మండలి. ఆ తర్వాత వచ్చిన మండలి బావు కల్చోరి. చూడండి అంటే ఒక్కొక్క జనరేషన్స్ ఫ్రాన్సిస్ ప్రాబెజాన్, బావు కల్చోరి, బాల్‌నాట్ వీళ్ళందరూ 1945 తర్వాత వచ్చిన మండలి. అంటే 50 తర్వాత వచ్చిన మండలి. 45, 50 తర్వాత వచ్చిన మండలి అన్నమాట వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా పనిచేశారు వీళ్ళు కూడా. వీళ్ళేం చేశారు? మొత్తం బాబా యొక్క మేనిఫెస్టేషన్‌కి తమ వంతు సహాయంగా వీళ్ళందరూ లిటరేచర్‌లోను, డ్రామాలోను, ఆర్ట్స్‌లోను ప్రతి దాంట్లో కూడా ఎక్సలెన్స్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే బాబా యొక్క జీవితాన్ని మనం ఆ విధంగా మనం కానీ చూసినట్టయితే బాబా యొక్క మండలి మొట్టమొదటి మండలి ఈ విధంగా ఉండేది. రెండో జనరేషన్ మండలి ఈ విధంగా ఉండేది. మూడో జనరేషన్ మండలి ఈ విధంగా ఉండేది. తర్వాత ఫోర్త్ జనరేషన్ మండలి కూడా ఉంది. 1960స్‌లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ బుర్జోర్ ఇంజినీర్ అంటారు వీళ్ళందరినీ కూడా. లాస్ట్ తరం వాళ్ళన్నమాట. ఆ లాస్ట్ తరం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేరే రకంగా బాబా యొక్క నామాన్ని వాళ్ళు వ్యాప్తి చేశారు. పవర్ అన్నమాట. అంటే వాళ్ళు బాబా వాళ్ళని ఎన్నుకున్న విధానం అది ఆయనకే తెలియాలి. మనకు తెలీదది. కానీ వాళ్ళు వర్క్ చేసిన విధానం మనం చూస్తూ ఉంటే ఒక జనరేషన్ కన్నా రెండో జనరేషన్ వాళ్ళు చాలా చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ చేసిన ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట మెహర్ బాబా యొక్క జీవితంలో. అంటే ఆయన మినిస్ట్రీలో అంటే మెహర్ బాబా యొక్క జీవిత కాలం మనం తీసుకుంటే అవతారుడి కాలం అనాలి. జీవిత కాలం అనకూడదు. జయ బాబా క్షమించాలి. అవతార కాలంలో మెహర్ బాబా యొక్క అవతార కాలంలో జరిగిన ఈ విశేషాల యొక్క విశ్లేషణ అన్నమాట ఇదంతా. అంటే ఈ మండలి వారు ఏ విధంగా ఆయన అంటున్నారంటే వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నారాయన.
ఆ తిరుగుతున్న వాళ్ళలో అరే భగవంతుడు అందరూ మరి రికగ్నైజ్ చేశారా బాబాని? అందరూ రికగ్నైజ్ చేయలేదు. మరి మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, రెడ్డి గారు అని చెప్పేసి బిఎన్ రెడ్డి ఆయన పేరు. ఐ డోంట్ రిమెంబర్ హిస్ కంప్లీట్ నేమ్. ఆయన సర్‌నేమ్ ఎన్ రెడ్డి అని ఉంటుందన్నమాట. ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ కింద ఉండేవారు. బాబా యొక్క సహచాయి. అంటే ఆయన యొక్క క్లాస్‌మేట్ ఆయన. ఆ న్యూ లైఫ్ పీరియడ్‌లో ఇరుచి గారిని పంపిస్తారు అక్కడికి. వెళ్ళిన వెంటనే ఆయన రికగ్నైజ్ చేసి బాబాకి ఫోటో చూపిస్తారు. బాబా యొక్క ఫోటో చూపిస్తారు రెడ్డి గారు. అది ఇప్పుడు మనకి ఆ క్రికెట్ ఆట ఫోటోలో ఆయన ఉన్నారు దాంట్లో. సో ఇది యాక్చువల్లీ అంటే ఆయనకి కూడా అంటే ఈవెన్ దో ఆయన టచ్‌లో లేకపోయినా గాని, రెడ్డి గారు బాబాతో టచ్‌లో లేకపోయినా కానీ ఆయన యొక్క దివ్యత్వం ఆయన సంథింగ్ స్పెషల్ అని గుర్తించారనమాట. అప్పుడే ఆ రోజుల్లో తన సహధ్యాయులు కూడా గుర్తించగలిగే ఆ అవతార తత్వాన్ని అది ఆయన కృప ద్వారా మాత్రమే అర్థం చేసుకుంటాం. బాబా చెప్పేదేంటంటే బాబా యొక్క అవతార తత్వాన్ని బాబా యొక్క కృప ఉంటేనే మనం అర్థం చేసుకోగలం. ఆయన కృప లేకపోతే మనం అర్థం చేసుకోలేము. అది బాబా మనకి చెప్పిన మొట్టమొదటి అంశం అన్నమాట అది. సో, దాన్ని ఈ రుచి గారు ఎందుకు అంటే నేను దీన్ని ఏదో కొంచెం ఎలాబరేట్ చేశాము. అంతకు క్షమించండి బోర్ కొట్టిస్తే. సో, నౌ ఆయనేమంటారంటే, ఆర్ ఫర్ హిస్ గ్రేస్ టు ఫ్లో ఆర్ హిస్ గ్రేస్ టు ఫ్లో టువర్డ్స్ మేకింగ్ అస్ రికగ్నైజ్ హిమ్. ఆయనని గుర్తించడానికి ఆయన కృప మన మీద ప్రసరించాలి. ఖచ్చితంగా ఆయన కృప ఉంటేనే గదా! ఆయన కృప ఉంటేనే ఆయనను గుర్తించగలం మనం. ఆయన భగవంతుడని గుర్తించడానికి కూడా మళ్ళీ ఆయన కృపే కావాలి. So, and for that, we have to struggle from this very moment so that next time we may able to recognize him and get closer to him. అంటే ఆయన ఇరుచి గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. అంటే ఆయన కృప మనం పొందడం కోసం మనం నెక్స్ట్ టైమ్ నుంచి స్ట్రగుల్ అన్నమాట. మొత్తం ఎలాగంటే నువ్వు పోరాడాలి. పోరాటం అన్నమాట. స్ట్రగుల్. అంటే మనం ప్రతిరోజు కూడా ప్రయాసపడాలి ఆయన కోసం. ఆయన కోసం మనం ప్రయాస పడితేనే ఆయన యొక్క కృప మనం పొందగలం. ఆ ప్రయాస మనలో ఉండాలన్నమాట. ఆ పోరాటం చెయ్యాలి. అదేంటంటే ఆయన ఇప్పుడు మనం ఆయన యొక్క కృపని పొందడానికి ఇప్పుడు మనం ఇప్పుడు కానీ పోరాడితే మ మళ్ళీ మనం ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆయనని మనం గుర్తించగలంట. మళ్ళీ వచ్చినప్పుడు. ఇది చూడండి ఎంత చక్కగా వివరించారు. అంటే మనం ఇప్పటి నుంచి ప్రారంభిస్తే నెక్స్ట్ అవతార కాలంలో ఆయన వచ్చినప్పుడు మనకి మెహర్ బాబా అవతారుడనే విషయం కూడా మనకి తెలుస్తుంది అంటారు ఇరుచి గారు. నౌ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ రిమెంబర్ హిమ్ అండ్ లాంగ్ ఫర్ హిమ్. ఎప్పుడూ కూడా ఆయన కోసం మనం పరితపించాలన్నమాట. ఎప్పుడూ కూడా పరితపించాలి. హి ఈస్ సో కంపాషనేట్ దట్ అవర్ లాంగింగ్ విల్ నాట్ బి ఇన్ వేన్. ఆయన ఎంత దయామయుడో తెలుసా? నీ యొక్క పరితపన నీదేదైతే నువ్వు పరితపిస్తూ ఉంటావో ఆయన కోసం దాన్ని ఉట్టినే పోనివ్వడు. ఆయనకు తెలుసు నువ్వు తప్పిస్తున్నావని ఆయన కోసం. ఆయనకు తెలుసనమాట. నిన్ను దయాళుడు ఆయన దగ్గరికి తీసుకుంటాడు. అక్కన చేర్చుకుంటాడటాయన. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్. నా అనుభవం నుండి నేను మీకు చెప్తున్న మాటలు అంటున్నారు ఇరుచి గారు ఈ మాటని. నా అనుభవం నుండి నేను మీకు చెప్తున్న మాటలు. అంటే మీరు ఆయనకెంత కష్టపడితే ఆయన కృపని మళ్ళీ ఆయన తిరిగొచ్చినప్పుడు ఆయనని గుర్తించడానికి ఆయన కృప మీ మీద ప్రసరింపజేస్తాడు. కారణం ఏంటంటే ఆయన ఎంత దయాళువో ఎందుకు మీరు ఎంతైతే తప్పిస్తారో ఆ తపన ఏదైతే ఉందో మీ తపనని ఆయన గుర్తించి ఆయన మీకు తేటతెల్లం అవుతారన్నమాట. అంటే మీ ముందు ఆయన కనబడతారు మీకు ఆయన వ్యక్తం అవుతారు. ఆయన మీకు తాను అవతారుడిగా మీరు గుర్తించే ఆ సౌభాగ్యాన్ని మీకు ప్రసాదిస్తాడు ఆయన. సో అది ఆయన చెప్పిన మాట. ఇరుచి గారు చెప్పిన అంశం. అందుకనే ఆయనని మనం ఆ భగవంతుడుగా ఆయన కృప కోసం మనం ప్రయత్నించాలటం ఉంది. I was not a spiritually minded child or young man to be easily caught in the net of these people who call themselves masters or godmen or anything of the sort. నేను ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆ బాలుడిని, ఆ పిల్లవాడిని కాదు ఆ రోజుల్లో. అదే ఈ పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఆధ్యాత్మిక చింతన లేదు. యువకుడుగా ఉన్నప్పుడు కూడా నాకు ఆధ్యాత్మిక చింతన లేదు.
ఈ నేను పిల్లవాడిగా యువకుడుగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన లేనివాడిని. ఈ తమకు తాము గురువులుగా చెప్పుకునే వీళ్ళందరి వలలో పడవడానికి నేను జడుణ్ణి అంత తొందరగా పడేవాడిని కాదు. అయితే నో, ఐ వాస్ నాట్ దట్. ఐఎమ్ నాట్ నో, నేను అటువంటి వాడిని కాదు సుమా. నేను ఆ విధంగా సులువుగా గురువుల యొక్క వలలో పడగలిగే వ్యక్తిని కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కాదు నేను. Had he not called me, I would not have been caught. నేను ఆయన పిలిపే ఆయన పిలిచి ఉండకపోతే, బాబా ఏమని పిలిచారు ఈరోజు నువ్వన్నీ వదిలేసి నా దగ్గరికి రావడం సాధ్యమేనా అని అడిగితే ఏమన్నారు ఈరోజు? బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే ప్రభు అన్నాడు ఆయన. అంతే, వచ్చారు. ఆ బాబా పిలవడం ఏంటి ఈరోజు? నువ్వు నా దగ్గరికి రాగలవా అని పిలిపించారు ఆయన బాబా. ఎస్ బాబా, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. ఆయన కృప ఆయన మీద ప్రసరింపజేశారు. ఆయన వచ్చేసారు అనమాట. మొత్తానికి ఈరోజు గారు వచ్చేసారు. సో చూడండి, అది ఎంత అందంగా ఉందో దాని గురించి చెప్తున్నారు ఆయన. అంటే బాబా అంటున్నారనమాట. ఏమంటే అంటే ఆయన ఈరోజు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, had he not called me, I would not have been caught. He had to snip me from the vine like a ripe fruit. అంటే చూడండి ఎంత అందంగా వర్ణించాడు ఆయన. ఒక పండు అన్నమాట, బాగా పక్వానికి వచ్చిన పండు, ఆ తీగకి వేలాడుతున్న పక్వానికి వచ్చిన పండుని ఏ విధంగా కోస్తారో ఆ విధంగా ఈయన ఇరుచి గారిని ఆ విధంగా కోసి తీసుకున్నట్ట బాబా. అది ఆయన చెప్పిన విధానం. అంటే ఒక తీగ మీద ఉన్న పక్వానికి వచ్చిన పండుని ఏ విధంగా మనం తీసుకుంటామో ఆ విధంగా ఆయన నన్ను తీసుకున్నారు. అదర్వైజ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్. నేను ఆయన లేకపోతే నాకు సాధ్యం కాదు. ఆయన కృప నా మీద ప్రసరింపజేశాడు కాబట్టి అది సాధ్యమైంది. కానీ ఆయన కృపే లేకపోతే అది సాధ్యం కాదు సుమా. I am telling, and this is one of the greatest graces and blessedness. అంటే ఆయన ఎంత పెద్ద మాటలు వాడాడో ఒక్కసారి మనం చూడొచ్చు. బ్లెస్సెడ్నెస్ అంటే నా సౌభాగ్యము, నా ధన్యత అన్నమాట. సౌభాగ్యం, అది నా సౌభాగ్యం అంటాం మనం. అంటే భగవంతుడు నన్ను ఎంచుకోవడం నా సౌభాగ్యం. అది నిజంగా నా అదృష్టం. నిజంగా నన్ను పావనుణ్ణి చేశాడు. అందుకనే మనం ఇందాకలా ఆ పాటలు కూడా ఆ పావనమూర్తి అని పాడుతూ ఉంటాం అన్నమాట. పావనమూర్తి గురించి మనం పాడుతూ ఉంటాం. సో అంటే భగవంతుడు ఏదైతే ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకోవడం, ఆయన కృప నీ మీద ప్రసరింపజేయడం, అది నీ సౌభాగ్యం. అదే విధంగా ఆయన యొక్క కృప నీ సౌభాగ్యం. అది ఆయన చెప్తున్నారు. అంటే బాబా నన్నే పిలవడం, ఒక పక్వానికి వచ్చిన పండుని ఏ విధంగా తీగ నుంచి తీసుకుంటారో ఆ విధంగా నన్ను తీసుకోవడం బాబా అనేది, అది ఆయన నా మీద ప్రసరింపజేసిన కృప, అదే నా సౌభాగ్యము అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చెప్తూ, వాట్ మేడ్ మీ సే బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అసలు బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అంటే నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆ వాక్యాన్ని ఎవరు చెప్పారు? ఎలా చెప్పాను నేను? ఎలా చెప్పగలిగాను నేను? బాబాకి అది అంటున్నాడు అనమాట. అంటే నేను బాబా నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అనగలిగే ఆ వాక్యాన్ని నేను ఏ విధంగా చెప్పగలిగాను? ఐ డోంట్ నో టు దిస్ డే. ఇవాల్టి దాకా, అంటే ఇది బహుశా బాబా 1976లో ఇరుచి గారు చెప్తున్న మాట ఇది. అంటే బాబా తర్వాత 7 సంవత్సరాల కాలం తర్వాత చెప్తున్నారు. అంటే 7 సంవత్సరాల కాలం తర్వాత బాబా శరీరంతో లేని తర్వాత చెప్తున్నారు 76లో. అది జరిగి ఎంతసేపు అయింది? 38 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే ఇరుచి గారు బాబా దగ్గరికి వచ్చి ఈ వాక్యాలు చెప్తున్న సమయానికి. అంటే 38 సంవత్సరాల క్రితం నేను బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అనే మాటని ఎలా చెప్పగలిగానో ఇవాల్టి దాకా నాకు కూడా తెలియదు అంటున్నారు ఆయన. ఆయన చెప్తున్నాడు, నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో టు దిస్ డే. ఇవాళ దాకా నాకు కూడా తెలియదు. బట్ వెన్ ద టైమ్ ఇస్ రైప్ హీ కంట్రీవ్స్ ఎ వే. అంటే
సమయం, నీకు సమయం వచ్చినప్పుడు, నీకు పరిపక్వం చెందినప్పుడు అన్నమాట. అది పరిపక్వతకు వచ్చేసింది, నీకు సమయం వచ్చిందన్నమాట. నీ సమయం ఆసన్నమైనప్పుడు, దాన్ని ఆ సమయం నీకు సిద్ధించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇట్ కంట్రీవ్స్, దాన్ని వలపన్నుతారు. కంట్రీవ్ అంటే వలపన్నడం. అంటే యుక్తిగా వలపన్నడం అన్నమాట. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వేసిన వల నువ్వు చిక్కుంటావు అన్నమాట. అది అంటున్నాడు. ఆయన ఒక మార్గాన్ని చూసుకుంటాడట బాబా. అంటే భగవంతుడు ఒక మార్గాన్ని చూసుకుంటాడు. ఏ సమయంలో ఎవరిని ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు. కంట్రీవ్స్ అంటే వల వేయడం అన్నమాట. సో, ఆ విధంగా ఆయన యుక్తితో నిన్ను తీసుకుంటారు నీ దగ్గరికి అంటూ, యూ సెడ్ యూ సీ ఇట్ ఈస్ ఆల్సో హిస్ గ్రేస్ టు మేక్ అస్ అటర్ ద వర్డ్స్. చూడండి, ఆయన ఇరుచి గారు చెప్పిన మాట. అంటే మనకి ఇది అంటే నేను చాలా సార్లు నా స్వానుభవంతో జరిగిన విషయం. ఏంటంటే కొన్ని సార్లు ఇప్పుడు నేను ఈ విధంగా మీ అందరి ముందు నేను చెప్తున్నాను. దీంట్లో కొంత పార్ట్ నేను ప్రిపేర్ అయ్యింది. అంటే ఆ పుస్తకంలో పార్ట్ నేను ప్రిపేర్ అయింది. కొన్ని పదాలు బాబా పలికిస్తున్నాడు. అది నేను పలికేది కాదు. ఎందుకంటే నా నోట్లోంచి కూడా రావట్లేదు. అది ఆయన పలుకుతున్నాడు. ఎందుకు పలికిస్తున్నాడంటే కొంతమందికి ఈ మాటలు హృదయాంతరాలలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమందికి. ఆ విధంగా ఎవరికైతే హృదయాంతరాలలో వెళ్ళడానికి ఆయన పలికించిన ఆయన కృప ఉంది కాబట్టి ఆ పలుకుతున్న మాటలు. అది మాత్రం ఖచ్చితం. ఇది నా అనుభవం అది. అది బాబా అంటే నాకంత శక్తి లేదు. నేను చాలా చెడుండే. అది అంటే నాకు ఒరిజినల్‌గా నేనేదో చెప్పట్లేదు. దాన్నేమంటారంటే వినమ్రతగా చెప్పట్లేదు ఆ విషయాన్ని. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. నాకసలు తెలివితేటలు లేవు. కానీ పలికిస్తున్న మాటలు ఆయన పలికిస్తున్నాడు. ఆ మాటలు ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరుతున్నాయి. అది అంతా ఆయన కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది. అంతవరకు నాకు అర్థమైంది. సో, అదే అంటే అంటే ఇది నా అనుభవం. ఇరుచి గారు తన అనుభవాన్ని చెప్తున్నారనమాట. అంటే బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. నీ కృప ఉంటే ఏదైనా చాలనే మాటని నేను ఎలా పలికానయ్యా? ఆ పలకడానికి దాంట్లో ఆ మూలం ఎవరు? నువ్వే కదా! నువ్వు నువ్వు నాలో ఉండి ఆ మాటను పలికించావు. పలికించి మళ్ళీ నువ్వే నీ కరుణను నా మీద ప్రసరింపజేశావు. పాపం ఆయనే పలికించాడు ఇరుచి గారిలో ఉండి. మళ్ళీ ఇరుచి గారి మీద ఆయనే తన కరుణని ప్రసరింపజేసాడనమాట. అది కరుణ, ఆయన యొక్క కరుణామయత్వం అంటే అదనమాట. అది అంత కరుణ కలిగిన వాడు. అందుకనే దయామయుడు అని చెప్పేసి మనం భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాం. సో, ఐ యామ్ రిమైండెడ్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అనదర్ గ్రేట్ వన్. ఆ తర్వాత అంటున్నారనమాట. ఇంకో గొప్ప వ్యక్తి అంటే ఇంకొక గొప్ప ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో ఒక సంఘటనని నేను మీకు చెప్తానిప్పుడు అని రుచి గారు చెప్తున్నారు. హీ వాస్ ద పర్ఫెక్ట్ మాస్టర్ ఆఫ్ హిస్ టైమ్. ఆయన కాలంలో ఆయన సద్గురువు. అండ్ హీ హాడ్ అమాంగ్ హిస్ డిసిపుల్స్ వన్ హూ వాస్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు చాలా చాలా తెలివైన వాడు అనమాట. బట్ దిస్ యంగ్ మ్యాన్ ఆల్సో హ్యాడ్ టు స్ట్రగుల్ టు మేక్ బోత్ ఎండ్ మీట్స్. ఈ ఆయన శిష్యుడు ఎటువంటి వాడు అంటే కొంచెం పేదవాడు. చాలా కష్టపడేవాడు అనమాట. ఆ పేదవాడు చాలా కష్టపడేవాడు. తన తన మొత్తం తన తన దైనందిన జీవితం గడపడానికి చాలా కష్టపడేవాడు ఆయన. హీ వాస్ ఎ బడ్డింగ్ లాయర్, బట్ హీ వాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ యెట్. ఆయన అప్పుడే ఎదుగుతున్న ఒక లాయర్ అనమాట. అంటే వకీల్ అనమాట. ఆయన ఎదుగుతున్న వకీలు. అతనికి ఇంకా అప్పటికే పేరు ప్రఖ్యాతలు రాలేదు అని చెప్తున్నారు. ఇరుచి గారు ఒక వ్యక్తి యొక్క కథని చెప్తూ ఇదంతా ముందు చెప్తున్నారు. హీ హ్యాడ్ హిస్ విడోడ్ మదర్ టు లుక్ ఆఫ్టర్ అండ్ హిస్ యంగర్ బ్రదర్, సో ఆల్ ద బర్డన్ ఫెల్ ఆన్ హిమ్. ఆయనకు తన వితంతువైన తల్లి ఉందన్నమాట ఆయనకి. ఆయన తర్వాత ఆయనకన్నా చాలా చిన్న పిల్లలైన తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క బరువు బాధ్యతలు ఈయన తన మీద పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి, అప్పుడప్పుడే పైకొస్తున్న ఈ వకీలు తన నెత్తిన పెట్టుకున్నాడు. ఆఫెన్ హీ వుడ్ గో వితౌట్ ఫుడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు కన్సర్వ్ ద లిటిల్ ఫుడ్ దేర్ వాస్ ఇన్ ద హౌస్ ఫర్ హిస్ మదర్ అండ్ బ్రదర్స్, టెలింగ్ హిస్ మదర్ దట్ హీ హాడ్ ఆల్రెడీ ఈటెన్. అంటే చాలా సార్లు అతను ఏం చేసేవాడంటే తన ఇంట్లో ఏదైతే తన భాగం ఏదైతే ఉందో, తన భోజనం ఏదైతే ఉందో, ఆ భోజనాన్ని తన తల్లికి తన తమ్ముళ్ళకి ఇవ్వడానికి ఎప్పుడూ కూడా చాలా సార్లు అతను చెప్తూ ఉండేవాడు ఏంటంటే, నేను బయట భోంచేసి వచ్చాను అని చెప్తూ ఉండేవాడట ఆయన. బట్ సమ్హౌ ఆర్ అదర్
he fell into the trap of the perfect master. And who was this master? Ramakrishna Paramahamsa of Calcutta. When the time is right, it happens. అయితే బట్ ఆయన ఈ వకీల్ ఏమైంది, ఆ గురువు గారు కంట్రీ ఇందాకలు అన్నారు కదా, అంటే యుక్తిగా వలపన్నాడు. ఆ గురువు గారు వలపన్నారు అనమాట. ఆ గురువు గారు తన కృపని ప్రసరింపజేయడానికి రామకృష్ణ పరమహంస, గురువు గారు రామకృష్ణ పరమహంస, ఆయన వలపన్నేర్త ఈ వకీల్ మీద. ఆయనే మన వివేకానందుడు అనమాట. వివేకానంద మీద ఆయన చెప్తున్నారు, ఆయన నిరుచి గారు స్టోరీ చెప్తున్నారు, వివేకానంద స్టోరీ చెప్తున్నారు. ఈ రామకృష్ణ పరమహంస ఆయన ఏం చేశారట, ఈ ఆయన ఈ తన ఆ ప్రసరింపజేశారు, తన యొక్క కృపని ప్రసరింపజేయడానికి వల పన్నారు అనమాట. అది వల పన్ని తన వలలోకి ఈ వివేకానందుడిని లాక్కున్నారు. వెన్ ద టైమ్ ఇస్ రైట్. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? సరి అయిన సమయం, అంటే సమయం పరిపక్వత, అంటే సమయం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. అంటే నీకు సరి అయిన సమయం రావాలి ప్రతి దానికి కూడా, అప్పుడు జరుగుతుంది. వన్ డే ది యంగ్ మన్ కేమ్ టు సీ రామకృష్ణ, బట్ హీ వాస్ లేట్. ఒకరోజు ఈ ఈ ఈ సారీ, ఇప్పటిదాకా రికార్డింగ్ చేయలేదండి. ఓకే, రైట్. అయితే ఒకరోజు ఒకరోజు ఈ ఈ వకీలైన ఈ నరేన్, ఆయన నరేన్ అని పిలుస్తారు. నరేన్ అంటే వివేకానందుడు పేరు. ఆ తర్వాత వివేకానందుడు పేరు వివేకానందగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అయితే ముందు ఆయన నరేంద్రనాథ్, ఆయన పేరు నరేంద్రనాథ్ అని చిన్న కింద కోట్ పెట్టారనమాట. సో దాంట్లో ఈ వివేకానంద రిఫరెన్స్ ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే, వివేకానందకి అక్కలు కూడా, అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అయితే వివేకానంద లాయర్ అయ్యే టైంకి ఆ అక్క చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ తమ్ముళ్ళ యొక్క, ఆ చిన్న తమ్ముళ్ళ యొక్క బాధ్యత ఈయన తల మీద పడిందిట. సో తన యొక్క తల్లి యొక్క వితంతువైన తల్లి యొక్క బాధ్యత, అక్క చెల్లెళ్ళ యొక్క బాధ్యతని ఈయన తన నెత్తి మీద వేసుకుని ఆయన ముందు తన జీవితం గడిపేవాడు ఆ రోజుల్లో వివేకానందుడు అని ఆ కింద ఫుట్ నోట్ లో పెట్టారనమాట, చిన్నది. అయితే ఆయన ఈ ఒకరోజు రామకృష్ణ పరమహంసని చూడడానికి వివేకానందుడు వచ్చాడు. బట్ హీ వాస్ లేట్. ఆయన చాలా ఆలస్యంగా వచ్చారట. రామకృష్ణ had been waiting for him. When he finally showed up, he asked, "What happened to you, Naren? Why have you come so late?" అయితే ఆయన వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస అడిగారట వివేకానందుడిని, నరేంద్రనాథ్, నరేన్, నువ్వు ఎందుకు ఇంత లేట్ అయిపోయావయ్యా, నువ్వు ఎందుకు ఇంత లేట్ అయిపోయావు, నీకేం జరిగింది అని అడిగారట. "Don't you understand that all of the burden has fallen on me to see my family? I have to see my livelihood. You get everything you want just by asking the Lord. Why can't you ask for me?" వివేకానందుడు చెప్పిన సమాధానం చూడండి. అయ్యా, మీకు తెలీదా? చూడండి, నా కుటుంబం యొక్క బరువు, మొత్తం బరువంతా నా నెత్తి మీద పడింది. నేను వాళ్ళ బరువంతా నా నెత్తి మీద పడి ఆ బరువును మొయ్యాల్సి వస్తుంది. నేను నా జీవితాన్ని ఏ విధంగా గడుపుతున్నానంటే, నా జీవితాన్ని కాక నా కుటుంబ సభ్యుల యొక్క జీవితాలను కూడా నేను ఆ బరువు ఎత్తుకోవాల్సి వచ్చింది. అయితే మీకేమి స్వామి, మీరు హాయిగా ఏమైనా కావాలంటే ఆ భగవంతుడిని అడుగుతారు. మీకు ఏదైనా కావాలంటే మీరు నా కోసం అడగకూడదా భగవంతుడిని అని చెప్పేసి వివేకానందుడు అన్నట్ట. అంటే వై డోంట్ యు ఆస్క్ ద లార్డ్, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. జస్ట్ యాజ్ ఐ ఆస్క్ యు ఆస్క్. వై డోంట్ యు ఆస్క్ హర్ అండ్ యూ విల్ గెట్ ఇట్. అంటే Ramakrishna Paramahamsa used to worship the mother known as Kali. So he says to Naren, "Go on, ask her yourself and you will get it." Naren tells him, "She won't answer me at all." అయితే రామకృష్ణ పరమహంస అన్నారన్నమాట, గురుగారు నా కోసం ప్రార్థించవచ్చు కదా మీరు భగవంతుడిని అంటే. అప్పుడు ఆ గురువు గారు అయిన రామకృష్ణ పరమహంస ఇలా అన్నారు, నువ్వే ఎందుకు అడగకూడదయ్యా, నువ్వే అడుగు, ఆ భగవంతుడిని నువ్వే అడుగు, అమ్మవారిని నువ్వే అడుగు. అమ్మవారు అంటే రామకృష్ణ పరమహంస కాళికాదేవి భక్తులు. ఆయన కాళికాదేవిని ఉపాసన చేసేవారు కాబట్టి, ఆ కాళికాదేవి భక్తులు కాబట్టి, ఆ కాళికాదేవిని నువ్వే అడుగు అని అంటే వివేకానందుడు సమాధానం ఇచ్చాడట. అయ్యా, నేను అడిగితే ఆవిడ సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి మీరే అడగండి అని చెప్పేసి వివేకానందుడు సమాధానం ఇచ్చాడు.
You see, he did not believe the statue was equivalent to God. To him, it was just a piece of stone. I tell you, go and ask her. అయితే వివేకానందుడికి ఆ యొక్క మూర్తి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం భగవంతుడిగా ఆయనకు నమ్మకం లేదు. ఎందుకంటే అది ఆ విగ్రహం రాయి అనే భావనే ఉంది ఆ వివేకానందుడికి. అంతే తప్పించి ఆ విగ్రహం కాళికాదేవి స్వరూపము అనే ఆయనకి ఆయనకి ఇంకా అప్పటికి ఇంకా అవగాహన లేదనమాట. సో ఆయన అందుకనే ఆ విగ్రహాన్ని రాయిగానే భావిస్తూ ఉన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఏమయ్యా వెళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అడుగు. ఏమని అడుగుతావు? నేను 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 చెప్తున్నాను కదా, వీళ్ళు అమ్మవారిని అడుగు, ఆవిడ ఇస్తారు నీకు అని చెప్పేసి అడిగారట. ద టెంపుల్ వాస్ వెరీ క్లోజ్, సో నరేన్ గోస్ దేర్ టు సాటిస్ఫై రామకృష్ణ. He enters and implores the deity, Mother, I have been sent by Ramakrishna. To his amazement, the statue comes to life and the mother replies, Child, what do you want? అయితే మనకి దక్షిణేశ్వర టెంపుల్ అన్నమాట ఇది. రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి దగ్గరగా ఉంటుంది. దాని పేరు దక్షిణేశ్వర టెంపుల్ అండి. సో ఇది ఏం చేశారంటే ఈ ఈ చాలా దగ్గరగా ఉంటుంది ఆశ్రమానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆయన వివేకానందుడు రామకృష్ణ పరమహంసగా ఆయన చెప్పారు, గురువు గారు చెప్పారు కాబట్టి ఆయన వెళ్ళి వివేకానందుడు అక్కడ అమ్మవారినే ఆయన ప్రార్థిద్దామని వెళ్ళాడు. అమ్మవారిని తానే అడుగుదామని వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి ఆ కాళికాదేవి విగ్రహం ముందు నిలబడి, అమ్మా నేను రామకృష్ణుల వారు పంపించారు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం ముందు నించుని అమ్మా నన్ను రామకృష్ణుల వారు పంపించారు అన్నట్ట. అనేసరికి అప్పటిదాకా విగ్రహ రూపంలో ఉన్న ఆ అమ్మవారు సజీవురాలై, అంటే మామూలుగా ఆయన రూపం దాల్చి ఆవిడ వచ్చిందిట, బయటకు వచ్చిందిట అనమాట. విగ్రహ రూపం నుంచి వచ్చేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు, వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. ఈ లోపల అమ్మవారు అడిగారు, నాయనా నీకేం కావాలి అని అడిగారట. He was stupefied to find the goddess manifested before him. Although he had gone there to ask for money and for wealth, what happened was that soon as he opened his mouth, he said, Mother, all I want is your love. ఆయన ఏం చేశాడు, అమ్మవారు అడిగారు ఏమని, నీకేం కావాలి నాయనా అని. అప్పుడు ఆ రూపం దాల్చి అమ్మవారు అడిగేసరికి ఆయన నోట మాట రాలేదు. అప్పటిదాకా ఆయన రాయనుకుంటున్నాడు, కానీ అది అమ్మవారి ప్రతిరూపంగా ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత ఆయన వచ్చింది దేనికోసం, కాస్త ఆ సంపద, ధనం, సిరి సంపదలు ఆయనకు కావాలి అని చెప్పేసి, సుఖాలు సౌఖ్యాలు కావాలని చెప్పేసి ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాడు. కానీ తీరా ఆయన నోరు విప్పి అమ్మవారిని ఏమని అడిగాడంటే, అమ్మా నాకు నీ ప్రేమ కావాలమ్మా అని అడిగేట ఆయన. చూడండి, అమ్మా నాకు నీ ప్రేమ కావాలమ్మా అని అడిగేసరికి then he left the temple and went back. Ramakrishna was waiting for him. Did you ask? Did she say anything? Yes, but I just forgot to ask her for wealth. What did you ask for? For love. Why did you do that? Go back and ask again. అయితే ఆయన మళ్ళీ తిరిగి రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఎదురు చూస్తున్నారు, గురువు గారు పరమహంస ఎదురు చూస్తున్నారు. ఆయన అడిగేవా నాయనా అని అడిగారు. అడిగితే ఏం చెప్పింది అమ్మ ఏం చెప్పింది అని అడిగారట. అంటే ఈయన అన్నట్ట, ఆ అమ్మ వచ్చారు, అమ్మని అడిగాను, కానీ ఆవిడ ప్రత్యక్షం అయ్యేసరికి నేనేం అడగాల మర్చిపోయాను అని అడిగాను. అంటే నేను సంపద కోసం వెళ్ళాను, సంపదలు అడగాలని మర్చిపోయాను అన్నట్ట. అంటే మరి నువ్వు ఏమడిగావు అని అంటే, నేను ప్రేమని అడిగాను స్వామి అన్నాడు అనమాట. అనేసరికి ఎందుకు అడిగావు అలాగా అన్నట్ట. అంటే వెళ్ళి మళ్ళీ అడిగిరాపో, సంపదను అడిగిరా అని చెప్పేసి మళ్ళీ పంపించారట ఆయన. Then 3 times it happened like that. On the 4th time, the master himself goes with him. He tells Narayan, I will remind you. So he goes before Kali and mother says, Child, what is it you want? Ramakrishna whispers to him, ask her for wealth. You wanted wealth? Narendra answers, No, I don't want wealth. I want your love. 3 సార్లు పంపించారు రామకృష్ణ పరమహంస ఈయన దగ్గరికి, ఆ అమ్మవారి దగ్గరికి పంపించారు. 3 సార్లు కూడా ఆవిడ ఏం జరిగిందంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు ప్రత్యక్షంగానే నాకు ప్రేమ కావాలన్నట్ట.
అయితే రామకృష్ణ పరమహంస నేనే వస్తాను నీతో అని చెప్పేసి నేను పక్క నుంచి అడుగుతూ ఉంటాను, నువ్వు అడుగు అమ్మవారిని అని చెప్పేసి పక్కకు వెళ్ళి రామకృష్ణ పరమహంస గారు ఆ అమ్మవారు ప్రత్యక్షంగానే సంపద అడుగు అని పొడుస్తున్నారు పక్క నుంచి. పొడుస్తూ ఉంటే అమ్మవారు అడిగింది నరేంద్రనాథ్ని, వివేకానందుని అడిగింది, ఏం కావాలి నాయనా అని అడిగితే, అమ్మ నాకు ప్రేమ కావాలన్నట్ట, మళ్ళీ కూడా ప్రేమ కావాలన్నట్ట. సో దిస్ ఈస్ నోన్ యాజ్ గ్రేస్. సో దీన్ని కృప అంటారు సుమా అంటున్నారు. వెన్ ద టైమ్ ఈస్ రైప్, నో అమౌంట్ ఆఫ్ యువర్ మైండ్ వాంటింగ్ కెన్ స్టాప్ ద ఫ్లో. నీ సమయం ఆసన్నమైనప్పుడు, నీ సమయం పరిపక్వత చెందినప్పుడు, నీ మనసు యొక్క కోరికల్ని ఏది కూడా నిన్ను ఆపలేదుట. నీ మనసు యొక్క కోరికలు ఆపలేవుట. నీ యొక్క కృప నీ మీద ప్రసరింపజేసినట్టయితే ఏ కోరిక కూడా ఆ కృపను ఆపలేదన్నమాట. అది సమయం వచ్చినప్పుడు చెప్తున్నారు, సమయం వచ్చినప్పుడు పరిపక్వత చెందినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. సో వెన్ ద హార్ట్ ఈస్ రైప్, నీ హృదయం పరిపక్వత చెందినప్పుడు, యూ కెనాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ లవ్. నీ హృదయం పరిపక్వత చెందినప్పుడు ప్రేమ తప్పించి నువ్వు ఇంకేమీ అడగలేవా భగవంతుణ్ణి. అయిపోయింది సార్, అయిపోయింది చూశాను. దెన్ యూ ఆస్క్ ఫర్ లవ్ అండ్ దేర్ ఇస్ నో పీరియడ్ బియాండ్ ఇట్. వెన్ యూ ఆస్క్ ఫర్ లవ్ ఇట్ ఈస్ గివెన్. హృదయం పరిపక్వత చెందినప్పుడు నీకు ఆ ప్రేమ లభిస్తుంది అని చెప్పేసి ఆ వివేకానందుడు స్టోరీ చెప్పారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబు సార్. జై మెహర్ బాబా అండి, చక్కటి విషయాలు తెలియజేశారు. జై